హాయ్ అందరికీ. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి వెళ్తున్నామంట. ఏ రోజు వెళ్ళామంటే మేము సండే రోజు అలా వెళ్ళామండి. అది కూడా 3కి అలా బయలుదేరాము. ఆడికి వెళ్ళేసరికి 4:30, 4 అలా అయినట్టుంది. కానీ రష్ అయితే ఏమన్నారా, మెట్రోలో అయితే భయం వేసింది తెలుసా. మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్లో మెట్రో వెళ్ళొద్దు అనుకున్నాను. ఎందుకంటే మెట్రో ఎక్కడానికి కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉండే అనమాట. కానీ వచ్చేటప్పటి వరకు ఆ క్యూ లైన్ కొంచెం తగ్గింది. కానీ సండే రోజు అయినందుకు ఏమో జనాలు మరి ఎప్పుడు ఇలానే ఉంటారో తెలియదు. కానీ అబ్బా ఫుల్ జనాలు అనమాట. అసలుకి ఎలా అంటే ఇట్లా కాలు పెట్టి కాలు తీయడానికి అసలు వినాయకుడిని ఫోటో దించి కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్లు గుంజుకోవడం లాక్కోవడం అలాంటివి చేస్తున్నారన్నమాట. ఎక్కువసేపు అక్కడ టైం అయితే మళ్ళీ క్రౌడ్ పెరిగిపోతుందని చెప్పేసి పంపించేస్తున్నారు. ఫోటోలు కూడా దిగనించట్లేదు అసలుకి ఇలా అలా కొంచెం వీడియోస్ అలా తీసుకొని వచ్చాను అనమాట. సరే గణపయ్యని ఎట్లా అట్లా చూసేసాము, హాయిగా ప్రశాంతంగా బయటకు వెళ్దామంటే ఇగో ఇది ఎగ్జిట్ అండి. ఈ ఎగ్జిట్లో కూడా అసలుకి విపరీతమైన జనాలు తెలుసా. అసలుకి యాక్చువల్గా హాలిడే రోజు వెళ్ళొద్దని అందుకే అంటారో ఏమో. అయితే నేను ఇక బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ చాలా బాగుందండి షాపింగ్ అంతా. ఎంత అంటే కొంచెం చాలా చాలా తక్కువ ప్రైస్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అందుకని మీకోసం చిన్న వీడియో తీసుకొచ్చాను. ఈ బ్యాంగిల్స్ అన్నీ ఏది తీసుకున్నా 50 అనమాట. పేరు ఏదైనా సరే అలా 50 రూపీస్ అలా ఉన్నాయి. గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి. సరే అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్తుంటే మట్టి గాజులు, చైన్స్, అవి కూడా చైన్స్ అయితే పక్కన ప్రైజెస్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ చేసుకొని రావచ్చు షాపింగ్ వీలుంటే. కానీ ఈరోజు సండే కాబట్టి జనాలు ఉన్నాయి. కానీ జర షాపింగ్ దగ్గరికి రాగానే జనాలు తగ్గిపోయారులేండి. అందరు వెళ్ళిపోతున్నారు, ఎవరంతలో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. కానీ మీ అందరి కోసం చిన్న చిన్న వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కదా, ఇది నాకు ఎందుకో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి అప్పుడు వీడియో తీశాను అనమాట. చూడండి అంత చాలా బాగా అనిపించింది. ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే నాకైతే దగ్గర ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది కదా, అక్కడి వరకు వెళ్ళామండి. అసలుకి నేను మళ్ళీ మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి ఒక 1 కిలోమీటర్ ఏమో నడవాల్సి వచ్చింది. ఇవంతా చూసుకొని ముందే ఎటు నుంచి ఎగ్జిట్ కావాలంతా ముందే చూసుకొని వెళ్ళడం బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడం కన్నా ఇవి చాలా తక్కువ అనిపించినాయి. 30 రూపీస్ ఇంత ముందుకు వెళ్ళాయి కదా వీడియో, అవైతే మొత్తం 30 రూపీస్ అనమాట. ఏ చైన్ తీసుకున్నా కానీ 30 రూపీస్ అనమాట. ఇంకా సరే అని చెప్పేసి కొన్ని వీడియోస్ తీసుకొచ్చానండి. అవి కొంచెం క్లిప్స్, ఇవి కొన్ని క్లిప్స్ అనమాట. నేను మధ్యలో వెళ్తుంటే కూడా ఒక వినాయకుడు కనిపిస్తే అది కూడా ఫోటో క్లిప్ పెట్టాను. అయితే మన మెట్రో స్టేషన్ పైకి ఎక్కిన తర్వాత కింద కూడా క్రౌడ్ అయితే ఇంకా వస్తున్నారండి. నేను వెళ్ళేసరికి 5:30 అయినట్టుంది పైనకి, అయినా కానీ ఒక క్రౌడ్ వెళ్తూనే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్.